బీసీ ఉద్యమ సేనానిగా మొదటి నుంచి బీసీ వాదాన్ని భుజాన వేసుకుని మోస్తున్నది మీరు. మీలాంటి వాళ్ళకి పార్టీలు, పదవులు అవసరమా? అవసరం లేదు పదవులు. అయితే ఒక ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎంతో అనుభవం బీసీ ఉద్యమ నేపథ్యంలో ఉన్న మీరు రాబోయే ఫ్యూచర్ తెలంగాణ సీఎం అనంటే ఏమంటారు? ఇక్కడ పార్టీ ఏది డిసైడ్ చేస్తే వాళ్ళే. మీరు చేసింది స్కాలర్షిప్ల ఉద్యమం తప్ప బీసీ ఉద్యమం కాదు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. దీనికి ఏమంటారు? అది తప్పది. అప్పుడు ఇంత డబ్బులు లేవు ఉద్యమం. మా అమ్మ నాకు బంగారం చనిపోయేటప్పుడు బలహీన వర్గాల వాయిస్, బీసీ ఉద్యమ వారియర్, సాయం కోసం ఎదురు చూసే విద్యార్థులకు సేవియర్, ఆసరా కోసం చెయ్యి చాచే పేదలకు గార్డియన్. పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే అక్కర్లేని ఎంపీ, బీసీ సీనియర్ ఉద్యమ నాయకులు ఆర్ కృష్ణయ్య గారు ఇవాల్టి మన గెస్ట్. మాట్లాడదాం. నమస్తే సార్. బాగున్నారా సార్? సార్, మీరు ఒక ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎన్ని పార్టీలు మారినా ప్రస్తుత పార్టీలు మారలేదు. పార్టీలే నన్ను గౌరవించి ఇచ్చింది. మీరు పార్టీలు మారనంటే ఒప్పుకోరా? ఎట్లా మారిన పెట్టు. నేను టీడీపీ ఫస్ట్ ఎమ్మెల్యే, సీఎం క్యాండిడేట్ గా పోయినా, గెలిచిన. పార్టీ గెలవలేదు, సీఎం కాలేదు. అంతవరకు టీడీపీ ఒక్కరోజు కూడా పనిచేయలేదు. ఎల్బీ నగర్ నుంచి అదే టీడీపీలో ఒక్కరోజు కూడా పనిచేయలేదు. బీసీల కోసమే చేసిన. ఆ తర్వాత వైసీపీ తర్వాత అట్టే చేసిన. టీడీపీలో లాస్ట్ టికెట్ ఇవ్వలేదు. అట్లే ఉన్న బీసీ ఉద్యమాలు చేస్తున్నాం. వైఎస్ఆర్ జగన్ పిలిచి మరీ రాజ్యసభ ఇచ్చాడు. నేను అలా మెంబర్ గాను పార్టీలో పనిచేయలేదు. బీసీ ఉద్యమాలను గౌరవించి ఇచ్చాడు. అట్లే మళ్ళా పార్టీ ఓడిపోవడం, సెంట్రల్లో ఏ పనులు కావు, బీజేపీ అంటే సెంట్రల్ ఏం పనులు కావు, బీసీల గురించి ఏం చేయలేనని, ఆ పార్టీ పనులు కావని బీసీ ఉద్యమాన్ని వాళ్ళే చేసుకుంటున్నా. బీజేపీ పార్టీ పిలిచి గౌరవించి నాకు ఎంపించింది. ఆ పార్టీ ఇవ్వడానికి నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. ఆ పార్టీ గొప్ప పార్టీ, దేశభక్తి పార్టీ, దేశం కోసం అనేక భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రదేశంగా తీర్చిదిద్దాలని అందులో ఉన్న కార్యకర్తలు, నాయకులు రాత్రింబవలు కృషి చేస్తున్నారు. నిజాయితీ కలిగినటువంటి పార్టీ. అందులో ఈరోజు నాకు రాజ్యసభ ఇచ్చి గౌరవించు. బీసీ ఉద్యమ సేనానిగా మొదటి నుంచి బీసీ వాదాన్ని భుజాన వేసుకుని మోస్తున్నది మీరు. మీలాంటి వాళ్ళకి పార్టీలు, పదవులు అవసరమా? అవసరం లేదు పదవులు. అయితే రాష్ట్రంలో ఇన్ని రోజులు 50 ఏళ్ళ నుంచి పోరాడుతుంటే నాకు ఒక ఎజెండా. నేను తప్ప ఉద్యమంలోకి రాలేదు. నేను 1975లో ఉస్మాన్ యూనివర్సిటీ లా కాలేజ్ చదువుతున్నాం. నా బీకామ్లో డిగ్రీ 3rd ర్యాంక్ మొత్తం యూనివర్సిటీలో 30,000 మందిలో 75లో. అప్పుడు బీకామ్ పాస్ అయినాక వెంబడే నాకు బ్యాంక్ ఆఫీసర్ జాబ్లు వచ్చాయి. ఎల్ఎల్బీలో జాయిన్ అయినా. ఇప్పుడు యూనియన్ బ్యాంకులో, ఆంధ్ర బ్యాంకులో ఆఫీసర్ పోస్ట్ వచ్చాయి. పోయి జాయిన్ అయినా. కానీ నాకు తృప్తి కాలేదు. ఈ జాబ్ చేస్తే నేనే బతుకుతా, సమాజం కోసం బతికించాలి. పేద వర్గాలు, పేద కులాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు చదవకుంటూ ఇబ్బందులు పడుతుంటని రాజీనామా చేసి వచ్చి ఉద్యమాలు చేసి ఎక్కువ హాస్టల్ పెట్టాలి, అందరికి స్కాలర్షిప్. అప్పుడు స్కాలర్షిప్ వస్తే తప్ప చదివినటువంటి రోజు పేదరికం ఉంది. అప్పుడు 75-76లో అప్పుడు వచ్చి ఉద్యమాలు చేసిన. అలాంటప్పుడు ఉద్యమాలు కాదు, 2000 మందికి ట్రైనింగ్ ఇచ్చిన హాస్టల్ పిల్లలకు, యూనివర్సిటీ పిల్లలకు. 2000 మందిని తీసుకొని అసెంబ్లీ మీద దాడి చేసిన. రాళ్ళు తీసుకొని తుక్కు వెళ్ళగొట్టినాం. అప్పుడు ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ఉన్నాడు. 1978 సెప్టెంబర్ 27 నాడు మీరు పేపర్ చూడండి, ఆల్ ఇండియా పేపర్లు పతాక స్థాయిలో రాసినాయి. అసెంబ్లీపై దాడి తుక్కుగా పగలగొట్టిందని. అప్పుడు చెన్నారెడ్డి పిలిచి చర్చలు జరిపి హాస్టళ్ళు 100ల సంఖ్యలో హాస్టల్ ఇచ్చారు. అప్పుడు పేద చదువులు ఎక్కువైంది. స్కాలర్షిప్లు కూడా అంతవరకు 100 మంది దరఖాస్తు పెడితే 10 మందికి వస్తుండే. అప్పటి నుంచి 100 మందిలో 50 మందికి ఇచ్చారు. దశల వారీగా ఈరోజు 100 మందికి వస్తున్నాయి. అట్లే ఈ హాస్టళ్లలో బాగలేదు తిండి, గురుకులాలు పెట్టాలి, చదువు బాగలేదని చెప్పి పోరాడినా. 1982 డిసెంబర్ 22 నాడు 4000 మంది విద్యార్థులను జమ చేసి, అప్పుడు బీసీ కమిషనర్ ఆఫీసు బషీర్బాగ్ ఉండే, 4000 మందిని తీసుకుపోయి రాళ్ళు కట్టెలతోటి డైరెక్టరేట్ను ధ్వంసం చేసినాం. అంటే ధ్వంసం చేసినాము, పగలగొట్టినామంటే ప్రభుత్వ దృష్టిని ఎక్కువ ఆకర్షించాలి.
భయపడాలి బీసీ ఎస్సీలు బలవంతులని ఆ దృష్టితోటి. అంతవరకు పీస్ఫుల్గా చేసి ఒక్కడే చేస్తలేరు. అప్పుడు ఎప్పుడైతే ధ్వంసం చేసినో అప్పటి ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి 46 గురుకుల పాఠశాలలు మంజూరు చేశారు. అప్పటి నుంచి అంచెలంచెలుగా దేశంలో ఎక్కడ లేని విధంగా 46 గురుకుల పాఠశాలలు స్టార్ట్ అయింది. ఈరోజు 2 రాష్ట్రాల వచ్చి 1500 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. పేద కులాలు చదువుకోవాలి, చదువు ద్వారానే కులాలు డెవలప్ అవుతాయని చెప్పి పోరాటం చేసిన. అందులో ఫీజు రియంబర్స్మెంటు, స్కాలర్షిప్లు, స్టడీ సర్కిల్స్, ప్రతి స్కీము పోరాటం చేసి పెట్టించాము. ఏదో ప్రచారం కోసము, ఏదో పైరవుల కోసం కాదు. ఎజెండా పేద కులాలు చదువుకోవాలి. పూలే మహానుభావుడు, అంబేద్కర్ మహానుభావుడు ఏం చెప్పాడు? పేద కులాలకు అందరికంటే గొప్ప ఆస్తి ఆ చదువు. ఆ చదువు కోసమే పోరాడిన, అనేక విజయాలు సాధించిన. ఈరోజు ప్రతి ఇంట్లో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ చదివే పిల్లలు రూరల్ గ్రామాల ప్రాంతాలకు. అది మా యొక్క పోరాట ఫలితం. మంచి రిజల్ట్ కనిపిస్తుంది ఈరోజు. గుణాత్మకమైన పరిణామాత్మకమైనటువంటి సమాజంలో మార్పులు చూస్తున్నాం మనం. అది మా యొక్క పోరాట ఫలితం. ఈ చైతన్యం ఏదైతే ఉందో ఇప్పుడు కొత్తగా తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే తెలంగాణలో ప్రస్తుతం ఒక ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎంతో అనుభవం బీసీ ఉద్యమ నేపథ్యంలో ఉన్న మీరు రాబోయే ఫ్యూచర్ తెలంగాణ సీఎం అని అంటే ఏమంటారు? అంటే అవకాశం వస్తే తప్పనిసరి పోరాటం చేస్తాం. ఇక్కడ పార్టీ ఏది డిసైడ్ చేస్తే వాళ్ళే. నేను ఒక కార్యకర్తగానే ఫీల్ అవుతా. నేను 75 కార్యకర్తగా పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి ఎంతో మంది అవసరాలకు తగ్గట్లుగా వాళ్ళ అవసరాలని తీర్చిన ఒక ఉద్యమ నాయకులు అయినప్పటికీ కూడా మీ తరం నుంచి పోలిస్తే ప్రస్తుతం లేటెస్ట్ గా బీసీ ఉద్యమం చైతన్యం అయింది అని అంటున్నారు. బీసీ ఉద్యమం కొత్త నేతల రాకతో ఊపందుకుంది అంటున్నారు. మీరేమంటారు దీనిపై? బీసీ ఉద్యమం చదువుకోవడం, అందరు ప్రతి ఒక్క మంది చాలా మంది చదువుకోవడం వల్ల ఈ చైతన్యం వచ్చింది. పక్క రాష్ట్రాలు ఉన్నాయి, అనేక రాష్ట్రాలు, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తమిళనాడు, కర్ణాటక. అక్కడ బీసీ చైతన్యం లేదు, కుల చైతన్యం ఉంది. ఇక్కడ బీసీ చైతన్యం వెనుక మేము హాస్టల్ పెట్టాలి, గురుకులాలు పెట్టాలి, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాలి, ప్రతి ఒక్కరు చదువుకోవాలని ఏదైతే చేసినామో చదవడం ద్వారానే ఈ చైతన్యం. కుల చైతన్యం అంటున్నారు. బీసీ కులాలలో ఐక్యత రాకుండా బీసీ ఉద్యమం ఎట్లా నెగ్గుతుంది? బీసీ కులాల లోపల చైతన్యం వచ్చిందంటారా? ఐకమత్యం ఒక నేత బీసీ ఉద్యమంలో, ఇప్పుడు బీసీ నేతల్లో, బీసీ ప్రజల్లో ముఖ్యంగా చైతన్యమే రాలేదు. అదే చైతన్యం వస్తే గనక మన బీసీ ఓట్లు మనం ఇన్ని రోజులు వేసుకోకపోయి ఉంటిమా అని అంటున్నారు. ఒకళ్ళేమో పూర్తి స్థాయిలో కదలిక నేనే తెచ్చాను అని అంటున్నారు. నేను బీసీ నేతలు కూడా ఏ స్థాయిలో బ్రతకగలరో చూపించడానికి హెలికాప్టర్ జర్నీలు చేస్తున్నాను అంటున్నారు. సో ఒక్కొక్కళ్ళు ఒక్కో నేత ఒక్కో తీరుగా మాట్లాడితే ప్రజలు నమ్మేది ఎట్లా? అసలు మాటలు ఎన్నైనా మాట్లాడవచ్చు, తప్పేం కాదు. డెమోక్రసీది ఎన్నైనా మాట్లాడవచ్చు. కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్, చరిత్ర, బీసీలకు ఏం సాధించారు నేను చెప్పుకుంటా. బీసీ నాయకుడిగా నీవు ఏం చేసినావని ప్రజలను ప్రశ్నించమని సవాల్ చేస్తున్నాం. నేను వరుసగా చెప్తా. 2 తెలుగు రాష్ట్రాల్లో కలిసి 5000 హాస్టల్ పెట్టించిన, 2 తెలుగు రాష్ట్రాల్లో కలిసి 1500 గురుకులాలు అవి నా స్కీము. ఎందుకంటే వేరే రాష్ట్రాల్లో వాళ్ళు ఎవరైనా గవర్నమెంట్ పెట్టిందంటే వేరే రాష్ట్రాల్లో ఎందుకు లేవని నేను అడుగుతాను. ఇప్పుడు నోరు పూసుకుంటున్నాం అందరు. ఫీజు రియంబర్స్మెంట్ వల్ల 30 లక్షల మంది ఫ్రీగా చదువుకుంటున్నారు. అది నా పోరాట ఫలితం. జీవోల మీద నా పేరుంది. 5 రోజులు అమలు నిరాదీక్ష చేసిన. అది ఎవరన్నా అడిగితే, వేరే వాళ్ళకి అడిగితే చెప్తారా? చెప్పను. నేను చెప్తాను ధైర్యంతో. లోకల్ బాడీ రిజర్వేషన్లు 80 నేను కొట్లాడితే ఎన్టీ రామారావు 20 పెట్టిండు. ఆ తర్వాత కొట్లాడితే విజయభాస్కర్ రెడ్డి 34 పెంచాడు. అవి నేను చేయించాను, పోరాడి అని చెప్తా. వేరే వాళ్ళు చెప్పుకోవాలి కదా. ఏ నాయకుడైనా జాతికి ఏం చేసిండు అనేది చాలా ముఖ్యం. చరిత్ర నేను నాయకునిగా క్లెయిమ్ చేసుకుంటలేను. ఈ జాతి కోసం పోరాటం చేసే యోధునిగా క్లెయిమ్ చేసుకుంటా. నేను ఒక యోధుని వాళ్ళ తరపున బీసీలకు అభివృద్ధి చేసి బీసీ పోరాట యోధుడు క్లెయిమ్ చేసుకుంటా అంటున్నారు. నేను బీసీ నాయకులకు సంబంధించి కొంతమంది ఇంటర్వ్యూ చేసినప్పుడు మాట్లాడిన 4-5 కూడా మీ ప్రస్తావన లేకుండా బీసీ ఉద్యమం గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. దానికి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. కానీ అందులో కూడా మీరు చేసింది స్కాలర్షిప్ల ఉద్యమం తప్ప
బీసీ ఉద్యమం కాదు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. దీనికి ఏమంటారు? అది తప్పది. స్కాలర్షిప్ ఉద్యమం ద్వారానే చైతన్యం వచ్చింది. మీరు అన్నదాన్ని నేను అంగీకరిస్తున్నాను. నా ఉద్యమంలో ఎక్కువ భాగం స్కాలర్షిప్లు, హాస్టళ్ళు, ఫీజు రియంబర్స్మెంటు, రిజర్వేషన్లు, ఇవన్నీ ఇందులో భాగాలే. అయితే స్కాలర్షిప్ ఉద్యమం కోసం ఎక్కువ చేసిన అట్లా కొట్లాడుకుంటేనే ఇవన్నీ అందులో డిమాండ్లు నెరవేర్చుకుంటా. అందుకే చదువు స్కాలర్షిప్ ఉద్యమాన్ని తక్కువ వక్రీకరించవద్దు. అది ఒక గొప్ప ఉద్యమం. చదువు ద్వారానే కదా మార్పు వచ్చేది పేద కులాల లోపల. ఈ రోజు బీసీలో వచ్చిన చైతన్యం వెనుక ఆ చదివే కారణం. ప్రతి ఇంటికి గుడిసెల చదివేటోడు కూడా ఉండేటోడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఊళ్ళల్లో. ఇంట్లో పొరి గుడిసి ఉంటుంది. పోయి ఏం చేస్తున్నారు మీ పిల్లలంటే ఇంజనీరింగ్ చదివిండు. మొన్న నేను మా ఊరికి పోయినా, దళిత వాడకు పోతే ఒక పిల్ల మస్తు పెట్టింది. ఏం చదువుతున్నాం మేము అంటే, నేను మొన్ననే అన్నా ఇంజనీరింగ్ చదివినా, మీరు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారు కదా అందుకే ఇంజనీరింగ్ చదివినా అని చెప్పింది. వాళ్ళ తల్లి కూలిపోతున్నది, వాళ్ళ బ్రదర్స్ వ్యవసాయం చేస్తున్నారు. ఈ పిల్ల చదివి ఇంజనీరింగ్ చదివింది, ఐటీలో జాబ్ కోసం నా దగ్గర వస్తుంది. అట్లా చాలా మార్పులు మౌలికమైన సమాజంలో మౌలికమైన మార్పులు పునాది వేసిన చదవడం ద్వారా వాళ్ళలో ప్రశ్నించే తత్వం, ఈరోజు రాజ్యాధికారం గురించి చేసే ఆలోచన ఆ చదువు ద్వారానే వచ్చింది కులాలకు. మీరు అన్నట్లు పూర్తి స్థాయిలో ప్రజాస్వామికంగా, బహుజనవాదంగా, సామాజికంగా పూర్తి స్థాయిలో బీసీ వాదంలో చైతన్యం రావాలంటే ఇంకా ఎన్నేళ్లు పట్టొచ్చు? మీకు ఎంతో అవగాహన ఉంది. ఇప్పటికీ చాలా వచ్చేసింది. అయితే ఇది రిజల్ట్ రాజ్యాధికారం దిశగా. ఇప్పుడు రాజకీయాల లోపల డబ్బు పాత్ర లేకుంటే సరిపోతుండే, కానీ ఇప్పుడు అన్ని పార్టీలు డబ్బుతోటి ఈక్వేషన్స్, క్యాల్కులేషన్స్ అవుతున్నాయి. అందుకే డబ్బు దీన్ని ఓవర్టేక్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు డబ్బు పాత్ర లేకుంటే ఓవర్టేక్ చేయలేరు ఈ బీసీ వాదాన్ని. కాబట్టి డబ్బుది కూడా అంటే ఒక పార్టీ సపోర్ట్ ఉంటే బీసీ వాదం నెట్టుకొస్తుంది, అంతే కొట్టేస్తుంది. ఒక పార్టీ బీసీ సీఎం అన్నది అనుకో, ఓటు స్వీప్ చేసి పడేస్తారు. ఇండిపెండెంట్గా పార్టీ పెడితే అంటే మనం నిష్పక్షపాతంగా మాట్లాడదాం. పార్టీ పెట్టి ప్లస్ ఉంది, మైనస్ ఉంది. ఈ పార్టీ తోటి ఇది మన పార్టీ అని క్లెయిమ్ చేసి ఊపి వస్తుంది. మనం డబ్బులో తట్టుకోలేము. ఒక్కొక్క నియోజకవర్గంకి 10 నుంచి 30 కోట్లు ఖర్చు అవుతున్నాయి. అందుకే పబ్లిక్లో ఇంకా పేద ప్రజల లోపల పేదరికం ఉంది. వాళ్ళు డబ్బుకు ఆశపడతారు, ఎందుకంటే వాళ్ళకి అప్పుడు కావాలి, అవి అవసరాలు ఉంటాయి అట్లా. కాబట్టి డబ్బు డామినేట్ చేయకుండా పరిస్థితి. డబ్బు ప్రాధాన్యత తగ్గిస్తే 4 నెలలనే బీసీ రాజ్యం వస్తుంది. లేదా ఏ పార్టీ అన్నా బీసీలను ఇండిపెండెంట్ గా ఉండి గట్టి పోటీ చేసి డబ్బు ప్రాధాన్యత లేకుండా ఉంటే బీసీది ఓన్ ఇండిపెండెంట్ పార్టీ తోటి వస్తుంది. లేకపోతే ఏదైనా పార్టీ బీసీసీఎం అంటే ఆ పార్టీ స్వీప్ చేసి పెడతారు. సార్, కులాలుగా మనం విడిపోయాం పూర్తి స్థాయిలో. నేను ఒక బీసీ బిడ్డనే. కులాలుగా ఎన్నో ఏళ్ల నుంచి విడిపోయిన మనము 70-80 ఏళ్ల నుంచి కొన్ని అప్పర్ వర్గాల చేతుల్లోనే మనం బ్రతికించబడుతున్నాము. సో వీళ్ళందరి ఓట్లను, ప్రజలందరి నమ్మకాన్ని ఓట్లుగా మలుచుకొని రెడ్ల పాలన నుంచి, కమ్మ వెలమ పాలన నుంచి మనం రాజ్యాధికారం దక్కించుకునే అవకాశం ఉందంటారా? అంటే ఇక్కడ మనం ఒక కోణంలో చూడాలి. రెడ్లను, కమ్మలను, వెలమలను బ్రదర్స్ గా చూసి తీసుకోవాలి. ఎందుకు కలుపుకుపోవాలంటే వాళ్ళు కూడా మా ఒక తల్లి భారత మాత ముద్దు బిడ్డలు, అన్ని కులాలు. ఇక్కడ తమ్ముళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఒక తల్లిదండ్రులు పుట్టిన పిల్లలకు చిన్నోడికి అన్యాయం చేస్తే తల్లిదండ్రులు సమానం ఇచ్చేస్తారు, కలుస్తారు. మొదట తమ్మునికే వాట ఇస్తారు. ఈ భారతదేశ సంస్కృతి, అది సాంప్రదాయం, ఇది సనాతన సాంప్రదాయం అన్నది, ఈ గొప్ప సాంప్రదాయం. అటువంటిది ఇక్కడ జరగలేదు. తమ్ముళ్ళకి జరిగిన అన్యాయాన్ని వాటా ఇవ్వకుండా ఇంకా దొక్కి పెడుతున్నారు. అందుకే మేము అడిగేది, అన్నలు మా వాటా మాకు ఇవ్వమని అడుగుతున్నాం. ఇవ్వకపోతే అన్నదమ్ములు కొట్లాడుకుంటున్నాం. అది శత్రుత్వం కాదు, మిత్రభేదము, అన్నదమ్ముల భేదం. కాబట్టి పాలివాళ్ళ భేదము తప్పనిసరి. రాజ్యాధికారం మీరు 76 ఏళ్ళు చేసారు, ఒక అవకాశం మాకు ఇవ్వమని మర్యాద అడుగుతున్నాం. ఇవ్వకపోతే తప్పనిసరి తీసుకుంటాం.
అది ఇప్పుడు వస్తున్న బీసీ కొత్త తరం నేతల్లో దూకుడుగా వెళ్తున్న వాళ్ళల్లో ఉమ్, పేర్లు తీస్తే మొదట తీన్మార్ మల్లన్న వినిపిస్తుంది. అదే అతని మాట తీరు గాని అతను ప్రవర్తించే తీరు గాని దాని గురించి ఏమంటారు మీరు? అంటే డెమోక్రసీది. ఉమ్, నేను ఒకరి గురించి నేను మాట్లాడాను. ఉమ్, తీర్మానం వలన బీసీ వర్గానికి చెందినవాడు. ఆయన చేసేదానికి మేము సపోర్ట్. ఉమ్. ఎవరైనా బీసీ మీరు కలుపుకోవాలి అన్నారు ఇంత ముందు. అవును. అన్నలు మనం తమ్ముళ్ళలాగా అడిగి అది నా మర్యాదగా పాలసీ, తీసుకోవాలి నా అనేది మీ పద్ధతి. పాలసీ. నేను మొదటి నుంచి కూడా అదే పద్ధతిలో వచ్చాను. ఉమ్, ఎందుకు ఆ మాట చెప్తున్నంటే 1875లో నేను ఉద్యమాలు స్టార్ట్ చేశాను ఆ, ఉస్మానియా యూనివర్సిటీలో. ఇప్పుడు క్యాంపస్లో బీసీలు లేరు. ఉమ్, అంత రెడ్డిసు, వెల్మాసు, కమ్మాసు, బ్రాహ్మిన్స్, వైశ్యాసు మొత్తం వాళ్ళదే నాయకత్వం, వాళ్ళదే. పీడిఎస్, ఏవిపి, ఆర్ఎస్, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ అన్ని సంఘాలు వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి ఉమ్, నాయకత్వంలో. అప్పుడు ఉద్యమాలు జరిగితే అందరు కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ చేసినాం. ఉమ్, దానికి నేను లీడర్, నేనే చైర్మన్. ఉమ్, ఎవరు చేశారు నన్ను చైర్మన్? రెడ్డే చేశారు. ఉమ్, నన్ను ఎవరు మోసారు? రెడ్డు మోసారు, ఉమ్, విలమలు మోసారు, ఉమ్, బ్రాహ్మిన్స్ మోసారు. నా నాయకత్వాన్ని సపోర్ట్ చేశారు. ఉమ్. అందుకే నాకు వాళ్ళ మీద ఎక్కువ వ్యతిరేకత లేదు. సపోర్ట్ తో ఎదిగినారు అన్న ఫీలింగ్ ఉంది మీకు? ఉన్నది. ఉమ్, వాస్తవం మాట్లాడుకుందాం, అవును. మనసిప్పి మాట్లాడాలి. అవును. వాళ్ళు నా నాయకత్వాన్ని బలపరిచారు. అంటే నా పాజిటివ్ నేచర్ను. నిన్న పేద వర్గాల గురించి కొట్లాడుతున్నారని పీడిఎస్ ఉన్న రెడ్డు, రాడికల్ ఉన్న రెడ్డి, ఏబీపీలు ఉన్న రెడ్డు, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, డిఎస్ఓ, అప్పుడు బలమైన ఆర్గనైజేషన్స్, వాళ్ళందరూ నాకు మద్దతు ఇచ్చారు. నాకు వ్యతిరేకం చేయలేదు. అందుకని మీకు మీ పాలసీ కొత్తగా ఉంది. ఇప్పుడు వచ్చే కొత్త తరం మంచితనం అన్నదమ్ములు లేకనే మనం స్వాధీనం చేసుకోవాలనేది నా మీ పాలసీ. పాలసీ. సామాజిక సామరస్యం, సమాజంలో ఏదైతే సంబంధాలు ఉన్నాయో అవి చెడిపోకుండా, సామాజిక సామరస్యం దెబ్బకుండా, రాజకీయాలు అనేది ఒక చిన్న అంశం. దేశ సమగ్రత, సామాజిక సామరస్యం చాలా గొప్ప విషయం. మన దేశంలో మొదటి నుంచి కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాలు ఈ దేశంలో చాలా బోధించారు. బుద్ధుడు, వివేకానందుడు, అనేక మంది మహావీరుడు, అనేక మంది ఋషులు ఏళ్ల తరబడి తపస్సు చేశారు. అనేక గొప్పతనాన్ని బోధించారు. మన వారి సనాతన సంప్రదాయాన్ని, హిందూ ధర్మాన్ని, మన సమాజంలో ఎట్లుండాలి అనే దాన్ని, ఇవన్నీ వాళ్ళందరూ బోధించరు తపస్సులు చేసి. అట్లాంటి దాన్ని కొంత దానికోసం దాన్ని మనం చెడగొట్టొద్దు అనేది నాకు. ఎన్నో పార్టీలతో దాదాపు 5 దశాబ్దాలకు పైగా మీకు అనుభవం ఉంది సార్. ఇంత గ్రౌండ్ రియాలిటీ తెలిసిన ప్రస్తుత బీసీ నాయకులు అంటే మీరు ఒక్కరు తప్ప ఇంకెవ్వరు కనబడరు. మీరు చెప్పాలి, ఇప్పుడున్న పార్టీలలో ఏ పార్టీ అయితే బీసీ వాదాన్ని, మన గోసని అర్థం చేసుకుంటది, ఏ పార్టీ అర్థం చేసుకునే పరిస్థితిలో ఉందని మీ అభిప్రాయం? అంటే అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి, కానీ బీజేపీ పార్టీ ఎక్కువ. బీజేపీ పార్టీని బీసీ వ్యతిరేకాన్ని ముద్ర వేశారు. కానీ ఇన్ని రోజులు పరిపాలించినటువంటి కాంగ్రెస్, జనతాదళ్, జనతా పార్టీ బీసీని ప్రధానమంత్రి ఎందుకు చేయలేదు? జనతా పార్టీకి చరణ్ సింగ్ అవకాశం ఉండే, అప్పుడు ఆయన చౌదరి అయినా బీసీ వాదం ఉండే. బీసీ వాదం ఎత్తుకున్నటువంటి వాళ్ళను లేదా బీసీలను ఎవరు కూడా ప్రధానమంత్రి చేయలేదు, రాష్ట్రపతి చేయలేదు, ఉపరాష్ట్రపతి చేయలేదు. బీజేపీ పార్టీ వీళ్ళందరూ బీసీ వ్యతిరేకం అంటారు. కాదు, నేనే ఎగ్జాంపుల్. నా పుట్టుక ఆర్ఎస్ఎస్. నేను ఇంటర్మీడియట్లో శాఖ పోతుంటే, క్లాసులు నడుపుతుంటే, అందరిని తోలుకొచ్చి ఆర్ఎస్ఎస్లో జాయిన్ చేస్తుంటే, జాయిన్ చేయడం అంటే క్లాస్ శాఖ నడిపేటప్పుడు పొద్దున్న 5 గంటలకు పోయి ఇంటింటికి తిరిగి చిన్నపిల్లలను పట్టుకొస్తుంటే, అట్లా ఇంటర్మీడియట్, డిగ్రీ, ఎల్ఎల్బి దాకా, ఎల్ఎల్ఎం 70 నుంచి 78, 79 దాకా ఆర్ఎస్ఎస్, ఏబీపీని రన్ చేసిన. అక్కడ ఇవి రన్ చేసినటువంటి నేను వాళ్ళు నా నాయకత్వాన్ని బాగా ప్రమోట్ చేశారు. బీజేపీ కానీ అప్పటి జనసంఘం కానీ. మరి నేను బీసీ అన్నం తొక్కిరా? తొక్కలేదు. నా నాయకత్వాన్ని, నాకు ఈ నాయకత్వం, సంఘ సేవ, నిబద్ధత, ధర్మనిరతి, నిబద్ధత ఉన్నాయంటే వాళ్ళు వేసిన పునాది. దానికి ఏమి సిగ్గుపడద్దు, మాటగా చెప్పాలి. అమ్మని అమ్మంటాం, నాయనని నాయనంటాం. నాకు నాయకత్వం, సంఘ సేవ, నిజాయితీ, ధర్మబద్ధత పునాది అంత ఆర్ఎస్. ఆ పునాదితోటి నేను చాలా మంది అంటారు ఈయనకి అన్ని విప్లవాలు ఉన్నాయి, అసెంబ్లీ వల్ల కొట్టిండు, సచివాలయం వల్ల కొట్టిండు, కలెక్టర్లను కొట్టిండు, ఐఏఎస్ ఆఫీసర్లను బెదిరించిండు, మొత్తం రెవల్యూషన్ చేసిండు అని అంటారు.
నేను అక్కడ చేసిన ప్రతి పని సమాజ హితం కోసం, సమాజంలో నోరు లేని అమాయకుల కోసం, పేద వర్గాల అభివృద్ధి కోసం చేసినవన్నీ, నా కోసం కాదు. ఈ ఆర్ఎస్ఎస్ భావజాలం అనేది మీకు బాగా పునాది రాజకీయ నాయకత్వాన్ని జీవితంలో- పెంచింది. అవును. అందుకే వాళ్ళు నేను తక్కువ కులం అని నేను ఆపిర్రా, ఉమ్, పెంచారు. ఉమ్, నేను అందుండి ఇంకా చాలా దూరం ఎదిగేది అప్పటి నుంచి. ఉమ్, నేను ఈ హాస్టల్ వీటి మీద కొట్లాడుకుంటూ పోలేదు అంతే. ఉమ్, అయితే బీజేపీ పార్టీ నరేంద్ర మోడీని ప్రధానమంత్రి చేసింది. బీసీ వర్గం ఏ పార్టీ ఎందుకు చేయలేదు బీసీని? ఉపరాష్ట్రపతి ధన్కర్ బీసీ చేసింది. ఒక ట్రైబల్ ఆదివాసి, అవును, ఆదివాసి అంటే గుర్తింపు పొందినటువంటి కులం, అవును, ఆ లేడీని తీసుకొచ్చి రాష్ట్రపతి చేశాం. అంటే ఆ పార్టీలో కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఉమ్, దేశ సమగ్రత, సామాజిక సామరస్యం, అంత్యోదయ, అంటే పేద వర్గాలను సమాజం టోటల్ యాక్సెప్టెన్స్ చేసుకుంటూ ఉమ్. వీళ్ళందరినీ డెవలప్ చేయాలనేది. మన దగ్గర చూస్తే కూడా ఇంత ముందు గత ప్రభుత్వాలు కూడా దళిత సీఎం అనే నినాదంతో గెలిచిన ప్రభుత్వాలే సార్. అవును. ఇప్పుడు ఇంతకు ముందు కేసీఆర్ కూడా దళిత సీఎం అన్నారు, మాట అవును. తప్పినారు. కాంగ్రెస్ కూడా అదే దారిలో వెళ్ళింది. ఇప్పుడు మన దగ్గర నిజంగానే బీజేపీ బలపడితే, బీజేపీతో బీసీ వాదం కూడా బలపడితే, ఉమ్. దళిత సీఎం మీరు అన్నట్లు ఒక బీసీ నేత రాజ్య అధికారాన్ని దక్కించుకునే అవకాశం ఉంటుందంటారా? తప్పనిసరి బీజేపీ బీసీసీఎం అంటే మొన్ననే మోడీ గారు, అమిత్ షా గారు ఇక్కడ తెలంగాణలో మేము గెలిస్తే బీసీసీఎం అని చెప్పి రెండు ప్రభుత్వాలు గతంలో కూడా చెప్పినాయి, మాట తప్పినాయి సార్. ఇప్పుడు బీజేపీని ఎందుకు నమ్మాలనుకుంటారు కదా జనాలు? అప్పుడు నన్ను ప్రకటించినప్పుడు తెలంగాణలో తెలంగాణ వాదం ఉండే, అప్పుడే తెలంగాణ వచ్చి దాంతో అప్పుడు తెలంగాణలో టీడీపీ పోయే పరిస్థితి కూడా లేదు. నన్ను సీఎం ప్రకటించినాక బీజేపీ టీడీపీ గెలిచి 25% ఓట్లు వచ్చింది. తక్కువ ఓట్లు ఏం కావాలి, అవును, ఇంకొక 5-10% వస్తే అంగేర్పడదు అనుకున్నాం. అవును. ఆడికి 21 సీట్లు వచ్చాయి, 25% ఓట్లు వచ్చాయి. దాని ప్రభావం చూపించింది. తెలంగాణ వాదం గురించి అన్నారు ఇప్పుడు మీరు. ఉమ్. తెలంగాణ వాదం టైంలో ప్రత్యేక రాష్ట్ర సాధన అనేది మన గొంతుక, తెలంగాణ ప్రజల గొంతుక అయ్యింది. ఇప్పుడు బీసీ రాజ్య అధికారానికి ప్రత్యేక గొంతుక కావాలంటే ఏమవుతుంది? తప్పనిసరి బీసీలకు రాజ్యాధికారం కావాలనేది ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఉమ్, ఎందుకంటే 76 ఏళ్ళల్లో మన రాష్ట్రానికి ఒక బీసీ సీఎం ఇవ్వలేదు. ఏ ప్రభుత్వం వచ్చినా బీసీ వ్యతిరేకత పాల్పడుతున్నారు. ఉమ్, లోకల్ బాడీలో మాకు 34 ఉంటే 20కి తగ్గించారు. ఉమ్, అదే అంటే మీరు ముఖ్యమంత్రులు అవుతారు, మంత్రులు అవుతారు, అన్ని అవుతారు, మేము సర్పంచులు కూడా కావద్దు అని ఉమ్. అట్లాంటి ఫీలింగ్ గ్రౌండ్ లెవెల్లో స్టార్ట్ అయింది. డెవలప్ అయింది. ఉమ్, రెండోది ఫీజు రియంబర్స్మెంట్ కూడా సక్రమంగా ఉమ్, స్కీమ్ అమలు చేయడం లేదు. ఇవన్నీ మైనస్ పాయింట్లు. ఉమ్. నామినేటెడ్ పోస్టుల్లో, ఎమ్మెల్యేలలో ప్రతి చోట బీసీలకు అన్యాయం జరుగుతుంది. దీంతో బీసీ పదం మరింత పెరుగుతుంది. ఇప్పుడు తమిళనాడుని తీసుకుంటే అక్కడ రాజ్యాధికారంలో ఉన్నారు బీసీ నేతలు, అలాగే ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ కూడా ఎక్కువగానే ఉంది. అవును. మన రిజర్వేషన్ పరిస్థితి చూస్తే గత ప్రభుత్వం తీసిన డాటా బయటికి రాలేదు. ఈ ప్రభుత్వం బయట పెట్టిన డాటా, రాహుల్ గాంధీ చెప్పిందేమో బీసీ రిజర్వేషన్ అని, వీళ్ళు తీసుకొచ్చిందేమో బీసీ సెన్సెక్స్ అని. పేర్లోనే ఇన్ని తేడాలు, లెక్కల్లో ఇంకా చాలా లొసుగులు. ఆ అవును. బొక్కలన్నీ బయటపడతాయి కాబట్టి లెక్కలు పూర్తి స్థాయిలో కరెక్ట్ గా బయట పెట్టలేదనే ఒక కామెంట్. అవును. ఈ కుల గణన చేసినం అని చెప్పుకునే ప్రస్తుత రేవంత్ ఈ బీసీ కులగణన రిపోర్ట్ మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇక్కడ ప్రభుత్వం పాటించిన ప్రక్రియ ఉమ్, విధానం రాంగ్ ఉన్నది. ఉమ్, నువ్వు కులగణన చేయాలి, జనాభా లెక్కలు తీయాలి. ఇప్పుడు లెక్కలు తప్పనడానికి మీకు గ్రౌండ్ ఉంది. ఉమ్, ఓటర్ల లిస్ట్ ప్రకారం చూస్తే మన రాష్ట్రంలో ఓటర్లు 3,55,00,000. ఇంటర్మీడియట్ దాకా ఓట్లు ఉన్నాయి. అవును, ఇంటర్మీడియట్ దాకా ఫస్ట్ క్లాస్ నుంచి ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ దాకా ఎంతమంది పిల్లలు ఉన్నారు? 67 లక్షలు ఉన్నారు. ఉమ్, ఇంకా చిన్న పిల్లలు నిలిచిపెట్టి 67, 350 ఓటర్లు, 350, 4 కోట్ల పైన. 4 కోట్ల పైగా ఉన్నారు. ఆధార్ కార్డు లెక్కలు తీస్తాం. ఉమ్, ఆధార్ మన రాష్ట్రంలో 2022 వరకు ఉమ్, 3,88,00,000 ఉన్నారు. ఇంకా ఈ 2 నెలల్లో పెరిగిండ్రు. ఉమ్, ఎక్కడ 4 కోట్ల మీద దాటుతారు. 2011 జనాభా లెక్కలు తీస్తే కూడా గ్రోత్ రేటు ఆనాటి జనాభా లెక్కలు తీస్తే ఉమ్, 4 కోట్లకు పైగా వస్తుంది. ఏ కోణంలో చూసిన ప్రభుత్వ లెక్కల ప్రకారమే 4 కోట్లకు పైగా ఉన్నారు. మొన్న వీళ్ళు చేసినటువంటి సర్వేలో 3,55,00,000 ఉన్నారు. ఉమ్, కాబట్టి మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఉమ్, లెక్కలు తప్పున్నాయని. అయితే వీళ్ళు తీయడం లోపల అనుసరించిన విధానము అడుగడుగున తప్పు పద్ధతి.
కొచ్చనీరు తయారు చేశారు. అవును. 77 77 ప్రశ్నలు ఎందుకు ప్రశ్నలు. అవసరమా? ఉమ్, వీళ్ళకి కావాల్సింది ఏంటిది? కుటుంబం ఎంత, సభ్యులు ఎంత, కులం ఎంత, అంతే. ఇదే కావాలి. 3-4 ప్రశ్నలు. ఉమ్, ఈ 77 ప్రశ్నల ఆదాయము, బ్యాంక్ అకౌంట్, బ్యాంకు బ్యాలెన్సు, కుటుంబ సభ్యులు, ఇవన్నీ భార్యలు ఎంతమంది, ఇది ఆ వీళ్ళు అడిగేది. ఇవి అడిగేటోళ్ళకల్లా భయపడి చాలా మంది ఇళ్ళకి తాళం వేసిపోయారు. అవును. అందుకే వీళ్ళు మళ్ళీ రెండవసారి అవలంబించే విధానం కూడా తప్పుడు పద్ధతి. ఉమ్, మేము అందరం అపోజ్ చేసినాము ఇవన్నీ చెప్పి, ఉమ్, మా వాదనలో మంచిదే ఉంది, కరెక్ట్ అని చెప్పారు. ఉమ్, అన్నాక మరి ఏం చేయాలంటే మళ్ళీ రెండవది రీసర్వే చేయాలి, ఇంటింటికి పోయి రీసర్వే చేయాలి, ఇవన్నీ మార్చుకోవాలని చెప్తే ఇంటింటికి పోకుండా ఆన్లైన్లో ఉమ్, టోల్ ఫ్రీలో చేస్తే ఇంటికి పోతే చెప్పున్నాడు టోల్ ఫ్రీకి వచ్చి ఆఫీస్కి వచ్చి చెప్తాడు లెక్కలు. కాబట్టి ప్రభుత్వంకు చిత్తశుద్ధి లోపాలు ఉన్నాయి. నిపుణులను, మేధావుల అభిప్రాయాలు తీసుకొని చేసి మేము చెప్పిన చేస్తే పర్ఫెక్ట్ లెక్కలు వస్తాయి. ఇంతకుముందు గతంతో పోలిస్తే బీసీ చైతన్యం కొంతవరకు అయితే స్టార్ట్ అయింది అని మీరు కొంతవరకు కాదు, పెద్ద ఎత్తున. పెద్ద ఎత్తునే స్టార్ట్ అయింది అంటున్నారు. సో ఈ చైతన్యం వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు రాబోయే కొన్ని రోజుల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి. అవును, సో ఇప్పటి వరకు కూడా ఇంత చైతన్యం ఎప్పుడు మనం మన రాష్ట్రంలో చూడలేదు. అవును. సో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నిజంగా నిలబడ్డ ముగ్గురు బీసీ నేతలు గనక గెలిస్తే తెలంగాణ తలరాత మారే అవకాశం ఉంటుందంటారా? తప్పనిసరి బీసీలు గెలవాలి. ప్రత్యేకంగా బీజేపీ ఇచ్చినటువంటి బీసీలు గెలవాలి. ఎందుకని? అది బీజేపీ పార్టీ బలమైన పార్టీ. దేశానికి బీజేపీ యొక్క పరిపాలన రావాల్సినటువంటి అవసరం ఉంది. బీసీ ప్రధాని అంటే దాదాపు బీజేపీ పార్టీ బీసీల కబ్జలోకి వచ్చింది. ఉపరాష్ట్రపతి బీసీ, రాష్ట్రపతి ఎస్టీ, ప్రధానమంత్రి బీసీ, 27 మంది మంత్రులు బీసీలు. బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు వాళ్ళు. ఇటువంటి నేపథ్యంలో సంధికాలంలో ఉన్నాం మనం. ఒక పార్టీని నమ్ముకొని ఆ పార్టీ ద్వారా ఎక్కాలి, గోడ ఎక్కాలి, బంగ్లా మీదకి. నువ్వు ఎంత ఎక్సర్సైజ్ ఏం చేయదు, దుగ్గితే ఎక్కుతావా? ఎక్కాలి, నిచ్చెన మెట్లు పట్టుకొని ఎక్కాలి. ఇక్కడ కూడా బీజేపీ బలమైన పార్టీ, అధికారంలో ఉన్నటువంటి పార్టీ, సిద్ధాంత బలం ఉంది. 8 ఎమ్మెల్యేలు 8 ఎంపీలకి బలమైన పార్టీ అయిపోయిందా సార్? అంటే నేషనల్ లెవెల్లో చేయాలి. ఇప్పుడు 8 అంటే ఉన్నాయే 17, సగం వచ్చిన ఎంపీలు దగ్గర ఉన్నట్టు కదా. బలమైన పార్టీ, పవిత్రమైనటువంటి పార్టీ. ఆ పార్టీని పట్టుకొని బీసీలు ఇది దాని కబ్జా ఆర్డర్ వచ్చేసింది, బీసీల కబ్జా. కాబట్టి ఆ పార్టీకి మనం ఓట్లు వేసి ఆ పార్టీని గెలిపించినట్టయితే ఈ వేవ్ రేపు అధికారానికి వస్తుంది. బీజేపీ పార్టీ ఎమ్మెల్సీలో గెలిస్తే మనం అక్కడ ఇక్కడ టిఫిన్లు పెట్టిండు, కౌగలించుకున్నాడు, నమస్తే పెట్టిండు, మరి అది ఇచ్చిందని చిన్న వాటికి లొంగి పెడితే మన పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుంది. ఇప్పుడు బీజేపీ పార్టీ బీసీ ఓరియంటెడ్లో పోతుంది, దాన్ని కబ్జాలో తీసుకోవాలి. ఎమ్మెల్సీలు ఈరోజు గెలిస్తే, ఆ పార్టీ ఎమ్మెల్సీ గెలిస్తే రేపు అధికారంలోకి వచ్చే వాతావరణం రాష్ట్రంలో నెలకొంటుంది. అరే బీజేపీ గాలి వీస్తుంది ఇక. కాబట్టి ఇది చారిత్రక అవసరం. బీసీ నేతలకే కాదు, బీసీ ప్రజలందరూ బీసీ నేతలకు వేయాలి, అందులో ప్రత్యేకంగా బీజేపీ బీసీ నేతలకు తప్పకుండా వేయాలి అని అంటారు. సార్, మీకున్న అనుభవం దృష్ట్యా ఈ ప్రశ్న, ఒక కేసీఆర్, ఒక రేవంత్, ఒక చంద్రబాబు, ఒక జగన్, వీళ్ళ గురించి ఒక్కొక్క మాటలో చెప్పాలంటే ఎట్లా చెప్తారు? అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క. కేసీఆర్ గురించి చెప్పండి ఒక మాటలో మీరు. అంటే ఎందుకు రాజకీయంగా చెప్పండి సార్, మీకున్న అనుభవం దృష్ట్యా. ఆయనకు ఒక దృష్టి ఉంది, మీకు నచ్చిన విషయం చెప్పండి. అంటే రాష్ట్రాన్ని వ్యవసాయ రంగంలో బలోపేతం చేయాలని నిజం ఉన్నటువంటి నాయకుడు. వ్యవసాయం బలోపేతం చేయాలని ఇరిగేషన్ ప్రాజెక్టులు వాటి మీద పెట్టాడు. చంద్రబాబు ఏమో ఐటీ కంపెనీల మీద పెట్టాడు. అంటే రాష్ట్రాన్ని బలోపేతం చేయాలి, ఆదాయం పెంచాలి, ఆదాయం పెంచి కంపెనీలు తెస్తే యువకులకు జాబులు వస్తాయి, రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది అని అదో దీర్ఘకాలిక విజయం. కేసీఆర్ వ్యవసాయం, చంద్రబాబు టెక్నాలజీ, జగన్ ప్రజల సంక్షేమం, పేద వర్గాలకు సంక్షేమంగా ఉండాలి. మనకు వచ్చిన బడ్జెట్ అంతా వాళ్ళకి ఖర్చు పెట్టాలి, పెన్షన్లు పెంచాలి, ఫీజులు ఇవ్వాలి, స్కాలర్షిప్లు ఇవ్వాలి, ఆర్థికంగా వాళ్ళను సంపదను పంచాలి అనేటటువంటి. రేవంత్ ఏంటిదంటే తనదైన బ్రాండ్లో ఏదైనా చేయాలి. ఇప్పుడు ఏది స్కూల్స్ పెట్టారు కదా, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, అట్లా స్పోర్ట్స్, గేమ్స్,
మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి అట్లా ముందుకు పోవాలని. వన్ అయితే అండ్ హాఫ్ ఇయర్ రేవంత్ రేవంత్ పాలన గురించి చెప్పండి సార్. మీకు ఏమనిపించింది 1.5 year హైడ్రా అయినా మూసీ అయినా అంటే ఆయన policy అయినా? రేవంత్కు ఆ, ఈ రాష్ట్రం అప్పుల రాష్ట్రం. ఉమ్, ఏం చేస్తాడు ఆయన? ఉమ్, వచ్చి మిత్తులు కట్టడానికినే సరిపోయింది సంసారం. ఉమ్, బాగా అప్పులు చేసారు. ఉమ్, మిత్తులు కట్టడానికి, వడ్డీలు కట్టడానికే ఆయన సరిపోతుంది. ఆ తనదైన ఒక బ్రాండ్ తోటి ఏదో ఒకటి చేయాలని తపన ఉంది. ఉమ్. కానీ అక్కడ అవకాశము, వనరులు లేవు. మీకు ఇప్పటివరకు మీరు అనుభవించిన, మీరు ఎక్స్పీరియన్స్ చేసిన చాలా హోదాలంటేనేమి, అనుభవం రీత్యా పదవులంటేనేమి, ఏది సార్ మీకు అత్యంత సంతృప్తినిచ్చిన పొజిషన్? పొజిషన్ కాదు, ఉద్యమంలో పాత్ర. ఉద్యమంలో ఉన్న పాత్ర. నేను అన్నిటికంటే తృప్తి ఇచ్చింది గురుకుల పాఠశాలలు. ఆ గురుకుల పాఠశాలలు కావాలని 3 ఉండే 80 కంటే ముందు. ఇప్పుడు 1000 పైన 1500 కలిసి 1500. అయితే అందులో మంచి రిజల్ట్ వస్తుండే అప్పుడు ఎస్ఎస్సీలా లేదా పోటీ పరీక్షల్లో. మా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఈ గురుకులాలు ఎందుకు పెట్టొద్దని చెప్పి పోరాటం చేసిన. అంటే అప్పుడు 80ల అంజయ్య పీరియడ్ల, భవనం వెంకటరామ పీరియడ్ల కొట్లాడితే వాళ్ళు చేయలేకపోతే తొందర దిగిపోయారు. విజయభాస్కర్ రెడ్డి ఆయన కూడా గొప్ప జెంటిల్మెన్, పెద్ద మనిషి, మంచోడు. వీళ్ళందరి లోపల బీసీ వ్యతిరేకత చూడలేదు ఎక్కడ కూడా. ఆయన మా ఉద్యమానికి ఎప్పుడైతే డైరెక్టరేట్ను అలగొట్టామో 4000 మందితోటి పిలిపించి, నా పరిగి రామిరెడ్డి ఉండే ఆయనకు సన్నిహితుడు, నాకు కూడా సన్నిహితుడు, పిలిపించి మీ కృష్ణాయన మట్కర పాటు కారిచ్చి తోడుకొని పోయారు. 82లా అప్పుడు నేను ఉస్మాన్ యూనివర్సిటీ ఉండే. ఇంకా పోయినాక ఏంటిది కృష్ణ ఈ అల్లరి ఏంటిది నీదంటే, మా హాస్టల్ వద్దుగా. అప్పటికే హాస్టల్లో ఫుల్ అయినాయి. హాస్టల్లో పిల్లలు చదవలేకపోతున్నారు, తిండి మంచిగా పెడతలేరు, మాకు గురుకులాలు పెట్టమంటే ఎన్నిగా అంటే జిల్లాకు 2 పెట్టాలి అన్న. వెంబడే మంజూరు చేసి జిల్లాకు 2 చొప్పున అప్పుడు స్టార్ట్ అయింది. అది ఆ ఉద్యమం నాకు ఎందుకు ప్రార్థించిందంటే, అప్పుడున్నంత డబ్బులు లేవు ఉద్యమంకు. మా అమ్మ నాకు బంగారం ఇచ్చింది అనుకుంటా. ఎంత ఇచ్చింది సార్ బంగారం? అమ్మ అదే చనిపోయేటప్పుడు అమ్మ పేరు మీద 18 తులాల బంగారం చదువుకోవాలి. ఆ బంగారం అమ్మి ఉద్యోగాలు చేస్తారు. పుస్తక తాడుండే మీద ఈ ఉద్యమానికి ఖర్చు పెట్టా. పుస్తల తాడు కూడా. అందుకే మీరు చదువు, పిల్లలకి చదువు, విద్యార్థులకు చదువు, ఫ్రీగా చదువు, స్కాలర్షిప్లతోనైనా చదవాలి పిల్లలు. అంతే. చదివినప్పుడే భవిష్యత్తు, చదువుకుంటేనే భవిష్యత్తు. అందుకే ఆ ఉద్యమం బాగా తృప్తి ఇచ్చింది. ఆ తర్వాత లోకల్ బాడీ కోసం కొట్లాడినా. అది కూడా ఎన్టీ రామారావు పీరియడ్ 20% ఇచ్చాడు. అప్పుడు తృప్తి కలిగింది. ఆ తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ కోసం 5 రోజులు నిరాహారదీక్ష చేసిన. రాజశేఖర రెడ్డి పీరియడ్లా, మళ్ళా కిరణ్ కుమార్ రెడ్డి పీరియడ్లా, రోషయ్య పీరియడ్లా. అది కూడా ఏంటి సో మీకు అత్యంత తృప్తినిచ్చింది. మీరు ఉద్యమ నేతగా బ్రతికిన కాలం అంతా ఎప్పుడైతే ఉద్యమాల్లో మొత్తం పూర్తి స్థాయిలో ఉద్యమాల్లో ఉన్నారు, అన్నిటికంటే ఎక్కువ తృప్తినిచ్చింది మీకు పదవులు ఎప్పటికీ కాదు, ఉద్యమాలే. గురుకులాలు, లోకల్ బాడీ రిజర్వేషన్లు, ఇంకా ఫీజు రియంబర్స్మెంట్. దీని ద్వారా ఎక్కువ మంది చదువుకోగలుగుతున్నారు. సో కొంతమంది చేసింది ఆర్ కృష్ణయ్య స్కాలర్షిప్ల ఉద్యమం మాత్రమే, బీసీ ఉద్యమం కాదు అని అనే వాళ్ళకి ఈరోజు గట్టి ఆన్సర్ నిజంగా దొరికింది. ఎందుకంటే నాకు అనిపించింది ఆ మాటలు విన్న ఒక యాంకర్గా, మీరు బీసీ ఉద్యమానికంటే కూడా ప్రతి పిల్లవాడు ఖచ్చితంగా చదువుకోవాలి అని. చదువు ద్వారానే కులాలు డెవలప్ అవుతాయి. చదువు ద్వారా చదువుకుంటే ఇంజనీర్ అవుతాడు, డాక్టర్ అవుతాడు, లెక్చరర్ అవుతాడు, ఎస్ఐ అవుతాడు, కానిస్టేబుల్ అవుతాడు, లీడర్ కూడా అవుతాడు. బీసీ పిల్లలందరూ అన్ని పదవుల్లో బీసీ ఎస్సీ ఎస్టీ, బీసీ ఒకటి మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీలు చదువుకోవాలి. సార్ మీకు ఎప్పుడైనా ఇప్పుడు అమ్మ బంగారంతో చదువుకుంటూ ఈ స్థాయికి వచ్చిన మీకు ఎప్పుడైనా అత్యంత కష్టంగా అసలు ఎందుకు వచ్చాను రాజకీయాల్లో కానీ
ఎందుకు ఇట్లున్నా, నేను అమ్మ చెప్పినట్లు చదువుకుంటూ పోయి ఏదైనా ఒక పెద్ద ఆఫీసర్ అయి ఉంటే అయిపోయేది కదా, ఈ కష్టం అంతా ఎందుకు అని ఎప్పుడైనా అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది ఇక్కడ ఒక కాదు మీద. పెద్ద పెద్ద ఆఫీసర్ పోస్ట్ వచ్చాయి, గ్రూప్ 2 వచ్చింది, గ్రూప్ 1 వచ్చింది, బ్యాంక్ ఆఫీసర్ వచ్చింది, వస్తే కూడా తృణప్రాయంగా రాజీనామా చేసి వచ్చామా. కాబట్టి పెద్ద వదిలేసినారు కాబట్టి అడుగుతున్నా, ఎప్పుడైనా అనిపించింది ఇంకా ఇన్ని సాధించిన ఇంకేం సాధించాలనేది టార్గెట్ పెట్టుకుంటే తప్ప బాధ అని ఎక్కడ అనిపించలేదు. ఎవరు కూడా నన్ను బాధ పెట్టలేదు, ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ. నా డిమాండ్లన్నీ చర్చించి పిలిచి మాట్లాడి చేసాం. ఆర్ కృష్ణయ్య అంటే ఒక అజాత శత్రువులు లేనివాడు. అవును, పార్టీలు ఇన్ని మారినా ఇన్ని చోట్ల మీకు మారలేదు అని నేను ఒప్పుకోండి, నేను బ్యాక్ తీసుకుంటా. ఇన్ని పార్టీలో పనిచేసే అవకాశం మీకు కల్పించిన మీకు మాత్రం అజాత శత్రువుగానే పేరుంది. ఆ పేరుకు ఎందుకుంది ఆ పేరు అనేది ఈ రోజు మాకు అర్థమైంది, పల్లవి టీవీ ప్రేక్షకులందరికీ అర్థమైంది. సార్, చివరిగా ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా మీరు ప్రజలకి, ముఖ్యంగా బీసీ ప్రజలకి ఏమైనా చెప్పాలనుకుంటే? బీసీ ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, మనకు అవకాశం బీజేపీకి కనిపిస్తుంది. గత ఎన్నికల లోపల బీజేపీ ఏమన్నది బీసీలను ముఖ్యమంత్రి చేస్తున్నారు. బీజేపీ పార్టీ ప్రాక్టికల్గా బీసీని ప్రధానమంత్రి చేసింది, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతులను చేసింది బలహీన వర్గాలను. కాబట్టి బీజేపీ పార్టీ మనం అధికారం ఇస్తే, ఇప్పుడు ఎమ్మెల్సీ లోపల వాళ్ళకి అధికారం కల్పిస్తే ఇక్కడ బీజేపీ వాతావరణం గ్రాఫ్ పెరిగిపోతుంది. ఎగ్జామ్ విద్యావంతులు మేధావులంతా బీజేపీ వైపు ఉండాలని. బీజేపీ పార్టీ కూడా ఇప్పుడు ఇది అప్పుల రాష్ట్రం, ఎప్పుడు దివాలా తీస్తుందో ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి. జీతాలు కూడా ఇవ్వడానికి డబ్బులు లేవు. కేంద్రం ఆదుకుంటే తప్ప రాష్ట్రం బతికి బట్టగట్టలేదు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ తెలివైన వాళ్ళందరూ గుర్తించి బీసీల ఓట్లన్నీ బీజేపీకి వేసి ఎంకరేజ్ చేయాలి. అబ్బో బీసీలు మా వైపు మొగ్గుతున్నారని బడ్జెట్ ఇస్తారు, పదవులు ఇస్తారు. బీజేపీ రాష్ట్ర అధికారంలోకి వస్తే రాష్ట్రం సర్వాంగ సుందరంగా బంగారు తెలంగాణగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అందుకే మనకు ఫండ్స్ రావాలన్నా, స్కీములు రావాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, కంపెనీలు రావాలన్నా బీజేపీ రావాలి. బీజేపీ కోసం ఇక్కడ మనం అందరం కలిసికట్టుగా బీసీలు ఒక సైడ్ ఉండాలి, ఒక పార్టీ సైడ్ ఉండాలి. అక్కడ ఇక్కడ ప్రలోభాలకు లొంగి ఏదేదో చిన్న లాభాలకు ప్రయోజనాలకు లోనైతే జాతికి నష్టం జరుగుతుంది. ఇప్పుడు ప్రధాని మోడీ మనవాడు ఉన్నారు కాబట్టి బీజేపీ పార్టీని ఓన్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి బీసీ మీద ఉంది. చాలామంది అంటారు ఇప్పుడు ఇక్కడ కూడా బీసీలకే చాలా ప్రాధాన్యత ఇస్తారు. మీ అందరికీ తెలుసు, నేను కరడు కట్టిన బీసీ ఉగ్రవాదిని. నన్ను పిలిచి బీజేపీ పార్టీ గౌరవించి ఎంపీ టికెట్ ఇచ్చింది. అంటే అర్థం ఏంటి? బీసీలను గౌరవిస్తుందని. నిజంగా వాళ్ళు బీసీ గౌరవించకపోతే నాకు ఇవ్వరు. వాళ్ళ దాంట్లో చాలామంది సీనియర్స్ ఉన్నారు, పార్టీలో పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ పక్కకు పెట్టి నాకెందుకు ఇచ్చారు? ఈయన బీసీ ప్రజల కోసం చిత్తశుద్ధితోటి, నిబద్ధతతో, ఎట్టి పరిస్థితులు లొంగకుండా జాతి కోసం పోరాడుతున్నారు అనేటటువంటి అభిప్రాయంతో ఇచ్చారు. కాబట్టి మనం ఈ ఎన్నికల లోపల బీజేపీ పార్టీ ఇచ్చిన 3 అభ్యర్థులకు బలంగా మద్దతు ఇచ్చి గెలిపించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరికి లేని అనుభవం, సుదీర్ఘ ప్రయాణం ఉన్న మీ నోటి నుంచి వచ్చిన మాటల్ని తప్పకుండా అందరూ గుర్తించి మీరు చెప్పినట్లుగా బీసీ ప్రజలందరూ బీసీ సభ్యులకే ఓటు వేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఈ రోజు సార్ మా పల్లవి టీవీ ప్రేక్షకుల కోసం మీ విలువైన సమాచారం, ముఖ్యంగా మీ అనుభవాలు, అనుభూతులు, మంచి చెడు అంతా చెప్పినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్.